యేసుక్రీస్తు నామములో ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న సహోదరులకు మరోసారి వందనాలు. ఈరోజు అతి ప్రాముఖ్యమైన అంశం మన మానవ శరీరంలో అతి చిన్న అవయవమైన నాలుకను గురించి ఈరోజు కొన్ని సంగతులు దేవుని యొక్క వాక్కుగా రాబడ్డ మాటలు మనం చూద్దాం. నోరు మంచిదైతే ఊరు మంచిదని మన యొక్క సామెత చెప్పి వస్తున్నాము. మన మంచోళ్ళమన్నా చెడ్డోళ్ళమైన మన యొక్క నాలుక మన మాట మీద ఆధారపడదు కాబట్టి నాలుకను గురించి బైబిల్ ఏం చెప్తుంది, నాలుక యొక్క భద్రత. ఎందుకంటే మనము మన యొక్క మాటలు బట్టి మనం మంచోడు చెడ్డోడు తీర్పు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ యాకోబు పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనము 6వ వచనంలో ఒక అద్భుతమైన మాట యాకోబు గారు రాశాడండి. ఒకసారి మనం ఆ మాటలు ఈ సందర్భంలో చూస్తే, అలాగనే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదురుపడును. ఎంత కొంచెము నీకు ఎంత విస్తారమైన